ప్లేస్ లో డెడ్ బాడీని 108 పీసెస్ లాగా కట్ చేసి రివర్ లో పారేస్తారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా మన బాడీ ఇంకా వేరే జీవులకి ఉపయోగపడాలి అన్న బిలీఫ్. ఇది అరుణాచల్ ప్రదేశ్ మోపా ట్రైబ్ లో ఉన్న ప్రాక్టీస్. తమిళనాడులో ఉన్న కొన్ని దళిత్ ప్లేసెస్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న కొన్ని ప్లేసెస్ లో కూడా ఫ్యూనరల్ అంటే బాధ కాదు, సెలబ్రేషన్ లాగా జరుగుతుంది. డాన్స్, మ్యూజిక్ అండ్ క్రాకర్స్ తో లైఫ్ ని సెలబ్రేట్ చేస్తారు, డెత్ ని కాదు. పార్సీ రిలీజన్ లో వాళ్ళు డెడ్ బాడీస్ ని బర్న్ చెయ్యరు. ఇన్స్టెడ్ టవర్ ఆఫ్ సైలెన్స్ అనే ప్లేస్ లో బాడీస్ ని వదిలేస్తారు. అక్కడ గద్దలు అండ్ వేరే పక్షులు బాడీని తినేస్తాయి. దీని మీనింగ్ ఏంటి అంటే బాడీని నేచర్ కి రిటర్న్ చేశారు అన్న బిలీఫ్. రాజస్థాన్ లో ఒక ఓల్డ్ ట్రెడిషన్ ఉంది. అప్పర్ క్యాస్ట్ ఫ్యామిలీస్ లో ఉమెన్ కి ఏడవడం అలౌ లేదు. అందుకే రుద్రాలిస్ అనే వాళ్ళని ఏడవడం కోసం డబ్బులు ఇచ్చి పిలుస్తారు. వాళ్ళు డబ్బుల కోసం ఏడుస్తారు కూడా. కొన్ని ప్లేసెస్ లో పాము కాటు వల్ల చనిపోతే బాడీని రివర్ లో పడేస్తారు. పాయిజన్ ఎఫెక్ట్ తగ్గిపోయి మళ్ళీ బతుకుతాడు అన్న నమ్మకంతో. మన ఇండియాలో డెత్ కూడా ఒక్కటి కాదు, ప్రతి ప్లేస్ లో ఒక స్టోరీ, ఒక బిలీఫ్. మీరు ఇంకేమైనా ఇలాంటి కస్టమ్స్ గురించి వింటే ప్లీజ్ డూ కమెంట్.